గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే విద్యాశాఖ ఎవరుంటే వారికి ఇది గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఇష్యూ. చాలామంది కాలేజ్ స్టూడెంట్స్కి లేదంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే వాళ్ళకి అమ్మఒడి రావట్లేదు, తల్లికి వందనం రావట్లేదు. ఒకవేళ వచ్చినా ఒకళ్ళ అకౌంట్లో పడవి, ఇంకొకళ్ళ అకౌంట్లో పడుతున్నాయి. పల్లెటూరులో చాలా గొడవలు ఉన్నాయి, చాలా కేసెస్. 10కి ఒక 2-3 కేసులు ఉన్నాయి. కాలేజీలు స్టూడెంట్స్ కాలేజ్ మానేసి ఇక్కడ ఏదో పంచాయతీలో ఏదో కాగితం ఏమంటున్నారు, కాలేజ్ మానేసి అటు వెళ్ళాలా, లేదంటే దీనికోసం తిరగాలా, లేదంటే కాలేజీ క్లాసులకు వెళ్ళాలనేది ఇక్కడ అర్థం కావట్లేదు విషయం. సో మీరు దయచేసి ఈ విషయాన్ని కొంచెం శ్రద్ధ తీసుకొని, ఎందుకంటే ఎక్కువ మంది పేద విద్యార్థులే కదా అమ్మఒడి తల్లికి వందనం తీసుకునేది. సో ఈ విషయాన్ని మీరు ఎంత రిజాల్వ్ చేస్తే అంత మీకు ప్లస్ పాయింట్ అవుతుంది ఇది. ఎందుకంటే చాలామంది ఫీజులు కట్టలేని పరిస్థితిలోనే ఉన్నారు. సో ఇది స్టూడెంట్లు పంచాయతీల చుట్టూ తిరగకుండా మీరు ఈ విషయాన్ని రిజాల్వ్ చేస్తే చాలా మంచిది. ఎందుకంటే వాళ్ళ క్లాసులు పోవు కదా, ఎందుకంటే రోజు ఇటు 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 తిరగడమే సరిపోతుంది. మళ్ళీ అక్కడికి వెళ్ళినా సరే కొంతమంది డబ్బులు అడుగుతున్నారని విన్నాము. సో అది మీరు ఒక చిన్న వెలుగు అవుతుంది మీరు కానీ ఇది క్లియర్ చేస్తే వాళ్ళకి. అది దయచేసి జన సైనికులు ఈ వీడియోని వైరల్ చేసి ఈ ఇష్యూకి రిజాల్వ్ అయ్యేటట్టు చూడండి. ఎవరైనా సరే మీరు అమ్మఒడి రాకపోతే, తల్లికి వందనం రాకపోతే ఈ వీడియోని కింద మీ ఊరి పేరు, మీ మండలం పేరు, మీ పేరు టైప్ చేయండి. అట్లీస్ట్ మేము ఒక రిపోర్ట్ కన్సల్టేట్ చేసి లోకేష్ గారికి కానీ, లేదంటే ఎవరైతే వారికి కనీసం ట్విట్టర్లోనో లేదంటే వారికి సంబంధించిన ఈమెయిల్స్ ఉంటే వాళ్ళకి నేను ఫార్వర్డ్ చేసి ఇష్యూ రిజాల్వ్ చేసేటట్టు నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.